నేను అమ్మటం నాకు ఇష్టం లేదండి, నేను ఉంచుకుంటానండి అంటాడు. ఈ బయ్యర్ వచ్చి అంటాడు ఏమైనా సరే కొనాలి, ఈ సంవత్సరం కూడా నేను కొనకపోతే ఇంకెప్పుడు కొంటాను, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు నేను మళ్ళీ అంటే ఇది అన్నీ నచ్చింది, ఫ్లాట్ ఫేసింగ్ నచ్చింది, ఫ్లోర్ ప్లాన్ నచ్చింది, ఇవన్నీ ఆలోచించినప్పుడు బయ్యర్ అడుగుతాడు. అప్పుడు దాన్ని బయ్యర్ బతిమలాడుతున్నాడు అంటే అది సెల్లర్స్ మార్కెట్ అన్నమాట. ఇలా రకరకాల డైమెన్షన్స్ పనిచేస్తాయి ఈ సేల్స్ విషయంలో. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఎవరైనా సరే కార్పొరేట్ ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీలో ఎవరైనా బల్క్గా వచ్చి బుక్ చేసుకుంటే మా దగ్గర ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి అని ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ నడుస్తూ ఉంది. అదే ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బు వస్తే వీళ్ళు ఇంకో కొత్త ప్రాజెక్ట్కి వెళ్తారు. అంటే హైరైజ్ అపార్ట్మెంట్స్లో రెడీ టు ఆక్యుపేషన్ ఫ్లాట్స్ చాలా ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అమ్మాలి ఇప్పుడు వాటిని వాళ్ళు అమ్మేసుకోవాలి, కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాలి అంటే. అయినా ఎంత అయినా సరే అండి, ల్యాండ్ కాస్ట్ ఇంతనే ఉంటుంది పర్ స్క్వేర్ ఫీట్, ఇంత కాస్ట్ పడుతుంది స్క్వేర్ ఫీట్ కాస్ట్. దానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ యాడ్ చేస్తారు. వాళ్ళు ఈ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి ఈ రోజుకి ఖర్చు పెట్టిన డబ్బులకి వడ్డీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకుని ఫ్లాట్ కాస్ట్